హాయ్ ఆల్, ఈరోజు మిక్స్డ్ స్ట్రాటజీ గురించి చెప్పుకుందాం. గేమ్ విత్ మిక్స్డ్ స్ట్రాటజీ. అసలు మిక్స్డ్ స్ట్రాటజీ అంటే ఏంటి? మనకి ప్లేయర్ అన్నవాడు వాడికున్న డిఫరెంట్ స్ట్రాటజీస్లో నుండి మోర్ దెన్ వన్ స్ట్రాటజీని సెలెక్ట్ చేస్తే అది మిక్స్డ్ స్ట్రాటజీ అవుతుంది. అండ్ ఇట్ హ్యాస్ నాట్ ఏ శాడిల్ పాయింట్. దానికి శాడిల్ పాయింట్ ఉండదు. ద సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ ఇండివిజువల్గా స్ట్రాటజీస్ని చూసినప్పుడు దాని వాల్యూ లెస్ దెన్ 1 రావాలి. సో అదేమవుతుంది? మనకి మిక్స్డ్ స్ట్రాటజీ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ మనకి పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేయాలి? మిక్స్డ్ స్ట్రాటజీలోకి తీసుకోవాలి. ఫస్ట్ మనం మిక్స్డ్ స్ట్రాటజీ ప్రొసీజర్ని స్టార్ట్ చేయడానికన్నా ముందర అసలు ఇచ్చిన పే ఆఫ్ మ్యాట్రిక్స్ ప్యూర్ స్ట్రాటజీ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత అది శాడిల్ పాయింట్ గనక లేకపోతే దెన్ అప్పుడు మనం మిక్స్డ్ స్ట్రాటజీ ప్రొసీజర్ని స్టార్ట్ చేస్తాం. సో ప్యూర్ స్ట్రాటజీలో ఫస్ట్ మనం ఏం చేస్తాం? రో వైజ్ మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్ స్టెప్లో. సో ఫస్ట్ రోలో మినిమం వాల్యూ ఎంత? మనకి 9. సెకండ్ రోలో మినిమం వాల్యూ 7. అండ్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తాం? కాలం మ్యాక్సిమం. సో అంటే కాలం వైజ్ మ్యాక్సిమం వాల్యూస్ని తీసుకుంటాం. ఫస్ట్ కాలంలో మ్యాక్సిమం వాల్యూ ఎంత? 11. సెకండ్ కాలంలో మ్యాక్సిమం వాల్యూ ఎంత? 13. సో ఇప్పుడు ఏం చేస్తాం? మనం మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఉన్న రో మినిమంలోంచి మ్యాక్సిమం వాల్యూని తీసుకుంటాం. ఇక్కడ మనకి రో వైజ్ తీసుకుంటే ఉన్న మినిమంలోంచి మ్యాక్సిమం వాల్యూ ఎంత? మనకి 9. 9 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. దీన్ని ఏమంటాం మనం? మ్యాక్సిమిన్ వాల్యూ అంటాం. అలానే కాలం వైజ్ ఏం తీసుకుంటాం? మనం మినిమం వాల్యూని తీసుకుంటే అది ఏమవుతుంది? మనకి మిన్ మ్యాక్స్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనకున్న కాలమ్స్లో మినిమం వాల్యూ ఎంత? 11. ఇదేమవుతుంది? మనకి మిన్ మ్యాక్స్ వాల్యూ అవుతుంది. చూడండి, మ్యాక్సిమిన్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు మిన్ మ్యాక్స్ అయ్యింది. అంటే దీనికి శాడిల్ పాయింట్ లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం మిక్స్డ్ స్ట్రాటజీ ప్రొసీజర్ని స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇట్ హ్యాస్ నాట్ ఏ శాడిల్ పాయింట్. therefore we will start the mixed strategy procedure. So 11, 9, 7, 13. ఇప్పుడు ఏం చేస్తామంటే మిక్స్డ్ స్ట్రాటజీలో ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనకి ప్లేయర్ ఏ అండ్ ప్లేయర్ బి. సో ఇది ఫస్ట్ స్ట్రాటజీ, సెకండ్ స్ట్రాటజీ, ఫస్ట్ స్ట్రాటజీ, సెకండ్ స్ట్రాటజీ. సో ఫస్ట్ ఇక్కడ మిక్స్డ్ స్ట్రాటజీలో ఆడ్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆడ్మెంట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనకి రో వైజ్ కాలం వైజ్ మ్యాక్సిమం వాల్యూలోంచి మినిమం వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ రో తీసుకుంటే ఫస్ట్ రోలో మ్యాక్సిమం వాల్యూ ఎంత? 11. మినిమం వాల్యూ 9. అంటే మ్యాక్సిమం వాల్యూలోంచి మినిమం వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. 11 మైనస్ 9 2. నెక్స్ట్ సెకండ్ రోకి వచ్చేసరికి మ్యాక్సిమం వాల్యూ ఎంత? 13. మినిమం వాల్యూ ఎంత? 7. 13 మైనస్ 7 ఎంత అవుతుంది? 6 అవుతుంది. అలానే కాలం వైజ్ కూడా మ్యాక్సిమం వాల్యూలోంచి మినిమం వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. కాలంకి వచ్చేసరికి మ్యాక్సిమం వాల్యూ 11. 11 మైనస్ 7 ఎంత అవుతుంది? మనకి 4. అలానే సెకండ్ కాలం మ్యాక్సిమం వాల్యూ 13, మినిమం వాల్యూ 9 ఎంత అవుతుంది? 4. అంటే ఇక్కడ మనకి 2, 6, 4 వచ్చినాయి. ఈ వాల్యూస్ని ఏం చేస్తామంటే ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. అంటే
ఫస్ట్ రో వాల్యూని సెకండ్ రోకి, సెకండ్ రో వాల్యూని ఫస్ట్ రోకి ఇంటర్చేంజ్ చేయాలి. అలానే ఫస్ట్ కాలం వాల్యూని సెకండ్ కాలంకి, సెకండ్ కాలం వాల్యూని ఫస్ట్ కాలంకి ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. వాటిని మనం ఏమంటున్నాం, ఇంటర్చేంజ్ అయిన వాల్యూస్ని ఆడ్మెంట్స్ అంటాం అనమాట. సో ఫస్ట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేస్తే ఆ వచ్చిన వాల్యూస్ని మనం ఏమంటున్నాం, ఆడ్మెంట్స్ అంటాం. ఇప్పుడు ఏం చేయాలి, ప్రాబబిలిటీస్ని చెక్ చేయాలి. అంటే ఇది ప్లేయర్ ఏకి వచ్చేసరికి 2 స్ట్రాటజీస్ ఉన్నాయి, అలానే ప్లేయర్ బీకి వచ్చేసరికి మనకి 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి రో వైజ్ చూసుకుంటే దీన్ని P1 P2 అంటాం ప్రాబిలిటీ. అలానే కాలం వైజ్ తీసుకుంటే Q1 Q2. సో ఈ ప్రాబిలిటీస్ని చెక్ చేయాలి. P1 P2 Q1 Q2ను చెక్ చేయాలన్నమాట. సో P1 వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే P1 బై P1 ప్లస్ P2. అలానే P2ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే P2 బై P1 ప్లస్ P2. సో మనకి P1 అంటే ఎంత, 6. P1 6 ప్లస్ P2 2 ఎంత అవుతుంది, 6 బై 6 ప్లస్ 2 8 అవుతుంది. సింప్లిఫై చేస్తే 2 టేబుల్ ఇందులో 3 టైమ్స్, 8లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలానే P2 అంటే మనకి 2, P1 అంటే 6, P2 అంటే 2. సో 2 బై 8 అవుతుంది. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 2 టేబుల్ ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో 2 టేబుల్ 8లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే P1 P2 వచ్చాయి మనకి. అలానే Q1 Q2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. Q1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, Q1 బై Q1 ప్లస్ Q2. Q2 బై Q1 ప్లస్ Q2. సో మనకి చూడండి ఇక్కడ Q1 అంటే ఎంత, 4. సో Q1 4 ప్లస్ Q2 4 ఎంత అవుతుంది, 4 బై 4 ప్లస్ 4 8. సో 4 టేబుల్ 1 టైం, 8లో 2 టైమ్స్. అలానే Q2 అంటే 4 అవుతుంది మనకి. సో Q1 4 ప్లస్ Q2 4 దట్ ఈక్వల్ టు 4 బై 8. సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది, 1 బై 2. సో మనకి ఇక్కడ P1 P2 అండ్ Q1 Q2 వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడేం చెక్ చేయాలి, వాల్యూ ఆఫ్ ది గేమ్ని చెక్ చేయాలి. వాల్యూ ఆఫ్ ది గేమ్. సో వాల్యూ ఆఫ్ ది గేమ్ అంటే ఏంటంటే మనకి ప్లేయర్ ఏకి వచ్చేసరికి 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. ప్లేయర్ అంటే ఫస్ట్ స్ట్రాటజీ అండ్ సెకండ్ స్ట్రాటజీ. అలానే ప్లేయర్ బీకి వచ్చేసరికి 2 స్ట్రాటజీస్ ఉన్నాయి, ఫస్ట్ స్ట్రాటజీ, సెకండ్ స్ట్రాటజీ. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ, 4 ఉన్నాయి. అంటే 4 పాసిబిలిటీస్లో మనం ఎలా చెక్ చేసినా కూడా ఫైనల్గా వచ్చే వాల్యూ మనకి సేమ్ రావాలన్నమాట. అది మనకి ఏమవుతుంది, వాల్యూ ఆఫ్ ది గేమ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 4 అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి 4 పాసిబిలిటీస్ వస్తుంది, V1 V2 V3 అండ్ V4. సో వాల్యూ ఆఫ్ ది గేమ్ని ఎలా చెక్ చేస్తాం మనం, ఫస్ట్ కాలం అండ్ ఆడ్మెంట్స్ తీసుకుంటాం. అలానే సెకండ్ కాలం ఆడ్మెంట్స్, అలానే ఫస్ట్ రో ఆడ్మెంట్స్, సెకండ్ రో ఆడ్మెంట్స్ తీసుకుంటాం. సో V1 వాల్యూ ఆఫ్ ది గేమ్ V1 ఎలా చెక్ చేస్తామంటే 11 × 6
11 into 6 plus 7 into 2 by 6 plus 2. ఒకసారి మళ్ళీ చూడండి. 11 into 6 plus 7 into 2 by 6 plus 2 ఎంత అవుతుంది? 11 6 are 66 plus 7 2s are 14 by 8. 66 plus 14 ఎంత అవుతుంది? 80 by 8. 8 టేబుల్ 10, 80లో 10 times క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ V2 ఎలా తీసుకుంటాం? సెకండ్ కాలం ఇంటూ ఆడ్మెంట్స్ అన్నమాట. 9 into 6 ప్లస్ 13 into 2 by 6 plus 2. 9 6 are ఎంత? 54 plus 13 2s 26 by 8. That equal to 54 plus 26 ఎంత? 80 by 8. 880లో 10 times క్యాన్సిల్ అవుతుంది. సో అలానే V3 ఇప్పుడు ఎలా తీసుకుంటాం? V3 ఫస్ట్ రో అండ్ ఆడ్మెంట్స్ తీసుకోవాలి. 11 into 4 plus 9 into 4 by 4 plus 4. 11 4s are 44 plus 9 4s are 36 by 4 plus 4 8. 44 plus 36 ఎంత అవుతుంది? 80 by 8. సో 8 వచ్చేసి 80లో మనకి 10 times క్యాన్సిల్ అవుతుంది. సో అలానే 7 into 4 plus 13 into 4 by 4 plus 4. 7 into 4 plus 13 into 4 by 4 plus 4. That equal to 7 4s are 28 plus 13 4s 52 by 8. That equal to 28 plus 52 80 by 8. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 10 times క్యాన్సిల్ అవుతుంది. చూడండి మనకి ఇక్కడ V1 V2 V3 V4 వాల్యూస్ మనం పాసిబిలిటీస్ ఎలా చెక్ చేసినా కూడా ఫైనల్గా వచ్చే వాల్యూ సేమ్ అయింది. సో ఇదేమవుతుంది మనకి? వాల్యూ ఆఫ్ ది గేమ్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఇండివిజువల్గా స్ట్రాటజీస్ని చూసినప్పుడు మనకి లెస్ దెన్ 1 అవ్వాలి. సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ సో ప్లేయర్ ఏకి వచ్చేసరికి మనకి స్ట్రాటజీస్ ఎన్ని ఉన్నాయి? 2 స్ట్రాటజీస్ ఉన్నాయి, P1 P2. అలానే ప్లేయర్ బీకి వచ్చేసరికి స్ట్రాటజీస్ ఎన్ని ఉన్నాయి? 2 స్ట్రాటజీస్, Q1 Q2. సో ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా P1 P2 Q1 Q2. సో P1 వాల్యూ ఎంత మనకి? 3/4. P2 వాల్యూ 1/4. చూడండి సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ 3/4 ప్లస్ 1/4 ఎంత అవుతుంది మనకి? 4/4 అవుతుంది, అంటే 1. సో సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ ఎంత అయింది? 1 అయ్యింది. స్ట్రాటజీస్ చూడండి ఇండివిజువల్గా ఎంత? ఫస్ట్ స్ట్రాటజీ 3/4 అంటే లెస్ దెన్ 1 అయ్యింది. సో సెకండ్ స్ట్రాటజీ 1/4, సో లెస్ దెన్ 1 అయ్యింది. అంటే మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ 1 అయ్యింది. అలానే ఇండివిజువల్గా స్ట్రాటజీస్ని చూసినప్పుడు లెస్ దెన్ 1 అయ్యింది. అలానే ప్లేయర్ బి చూడండి Q1 వాల్యూ ఎంత మనకి? 1/2, Q2 1/2.
1/2 ప్లస్ 1/2 ఎంతైంది మనకి? 1/2 ప్లస్ 1/2 అంటే 2/2 దట్ ఈక్వల్ టు 1. సో ఇది కూడా సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ 1 అయ్యింది. ఇండివిజువల్గా స్ట్రాటజీస్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ స్ట్రాటజీ 1/2, సెకండ్ స్ట్రాటజీ 1/2 అంటే లెస్ దెన్ 1 అయ్యింది. సో ఇది మనకి మిక్స్డ్ స్ట్రాటజీ. చూడండి, ఇప్పుడు మనకి ప్యూర్ స్ట్రాటజీ, గేమ్ విత్ ప్యూర్ స్ట్రాటజీ అన్నా, సో గేమ్ విత్ శాడిల్ పాయింట్ అన్నా సేమ్ అన్నమాట. అలానే గేమ్ విత్ మిక్స్డ్ స్ట్రాటజీ అన్నా, గేమ్ యూజింగ్ వితౌట్ శాడిల్ పాయింట్ అన్నా సేమ్ ఒకటే అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో డామినెన్స్ ప్రాపర్టీ గురించి చూద్దాం.